ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ త్రిపుల్ క్రియేటివ్ స్టూడియో. ఈరోజు చెన్నై ఫేమస్ వడకర్రీ, దాంతో ఇడ్లీ కాంబినేషన్. ఈ వడకర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను కాదండి, మా అక్క తయారు చేస్తారు. ఏమేం కావాలి అని ఎలా తయారు చేసుకోవచ్చు, దాంట్లో కాంబినేషన్ ఏంటి అన్నీ కూడా మాకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తారు. ఈ వీడియో ఇప్పటివరకు ఇంకా లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చెన్నై స్పెషల్ అండి వడకర్రీ. తయారు చేసుకునే విధానం చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చెనపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకండి. పచ్చెనపప్పు ఒకరోజు నైట్ ముందే దాన్ని నానబెట్టుకొని ఉండాలి. ఈ నానబెట్టుకున్న పచ్చెనపప్పుని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందామండి. చూసారు కదండి, ఈ విధంగా కచ్చా పచ్చాగా మనం దాన్ని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు పెనం పెట్టుకొని దాంట్లో కొంచెం పెనం వేడెక్కిన తర్వాత దానిపైన 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. తర్వాత చూసారు కదా, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చెనపప్పు ముద్దని ఇలా చేతితో ఇలా తీసుకొని, మీకు చేతికి ఎంత అయితే వస్తుందో అంత తీసుకొని పెనం మీద వేసి ఒక అట్టులాగా మనం కాల్చుకోవాలండి. స్టవ్ సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి. సిమ్లో ఎందుకంటే అది లోపల ఉడకదండి. హైలో పెట్టేస్తే అది పై వరకే కాలుతుంది, లోపల మాత్రం కాలదు. ఇలా చేసుకోవాలండి. ఇలా మనం వేసుకున్నాం కదండి అట్టులాగా, దానిపైన ఇంకొక స్పూన్ ఇలా ఆయిల్ వేసుకొని మనం 2 పక్కల కాల్చుకోవాలి. ఈ అట్టు కాలడానికి టైం పడుతుందండి. చూసారు కదండి, ఈ విధంగా కాల్చుకోవాలి. ఇలా కాలాలి. ఇదే విధంగా 2 సైడ్లు కాల్చుకోవాలండి. ఇంకా ఆయిల్ అవసరం లేదు, ఇట్లా కాల్చుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనం దాన్ని రొట్టిగా కాల్చుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత, అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడే దాన్ని ముక్కలుగా మనం మ్యాష్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ కాదు, చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఇట్లా చిన్నగా ఇలా చేసుకోవాలండి. అలాగే మొత్తాన్ని అలాగే మ్యాష్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనం చేసుకున్న రొట్టెని మొత్తాన్ని ఈ విధంగా ముక్కలుగా చేత్తో నిదుపుకోవాలండి. చూసారా, పర్ఫెక్ట్గా రొట్టె వచ్చిన దానికి పర్ఫెక్ట్ అంటే ఇదండి. ఇలా అన్నప్పుడు మనకు ఇలా విధంగా ఉండాలి. ఇప్పుడు ఆయిల్ పోసుకొని దాంట్లో ముందుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసి కొంచెం బాగా వేగనివ్వాలి. సాల్ట్ ఇప్పుడే వేయకూడదండి. ఇది కొంచెం బాగా ఎర్రగడ్డ కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు వేయాలి. తర్వాత కరివేపాకు, కొంచెంసేపు ఉల్లిపాయలు ఉడికిద్దామండి. చూసారు కదండి, ఈ విధంగా ఉల్లిపాయలు ఈ విధంగా వేగాలి. తర్వాత మనం ముందే రొట్టె కాల్చుకొని కలుపుకొని ఉంటానండి, ఆ పీసెస్ కూడా దీంట్లో వేసేసేయాలి. ఇలా వేసి కలుపుకున్నాము. రొట్టె బాగా కాలితేనండి కర్రీ బాగా వస్తుంది. లేకపోతే రొట్టె కాలకపోతే దాంట్లో నుంచి కొంచెం జిగరగా వస్తుంది, ఇప్పుడు కర్రీ కూడా బాగోదు. నేను రొట్టె బాగా పర్ఫెక్ట్గా కాలండి ఫస్ట్.
ఈ విధంగా మనము కలుపుకొని తర్వాత ఈ విధంగా అవుతుంది. తర్వాత పసుపు అండి, కొంచెం పసుపు ఎక్కువే పడుతుంది. తర్వాత సాల్ట్, ఇప్పుడు లాస్ట్లో సాల్ట్ వేసుకుంటే టేస్ట్ వస్తుందండి. ముందే సాల్ట్ వేయకూడదు. సాల్ట్ కూడా మనం చూసుకొని తగినంత వేసుకోవాలి. ఒకసారి మళ్ళీ కలుపుకున్నాము. గమనించారండి, నేను చేసేటప్పుడు ఎక్కడ మూత పెట్టలేదు. మూత పెట్టామంటే ఈ కర్రీ కొంచెం చీకటిగా అయిపోతుంది. ఈ విధంగా పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని రొట్టె ఉడికేదాకా కొంచెం నీరు వేయండి. వాటర్ కూడా ఎక్కువ పోయకూడదు. ఒక హాఫ్ గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది. ఆ వాటర్లోని కర్రీ అనేది ఉడుకుతుంది. చూసారు కదండి, వాటర్ ఇవ్వండి ఇంత ఇలా వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మూత పెట్టుకొని మనము ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాము. చూసారు కదండి, ఇదిగోండి మూత తీస్తున్నాను. చూడండి, కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చండి. నేనైతే ఇంకా హాఫ్ గ్లాస్ పోసాను. మొత్తం నాకు 1 గ్లాస్ పడింది. ఇది 1/4 కిలో పప్పు అండి, ఇది పచ్చెనపప్పు. 1/4 కిలో పప్పుకి ఇంత కర్రీ అవుతుంది. మేము ఎక్కువ మంది కాబట్టి మాకు ఇది సరిపోతుంది. ఇద్దరికైతే ఇంత అవసరం లేదు, 1/4 కిలో పప్పు సరిపోతుంది. లాస్ట్ ఫైనల్గా ఇదిగోండి కర్రీ. చూసారా, ఇదిగోండి ఇలా రావాలండి. సూపర్గా వచ్చిందండి ఇడ్లీ వడ కర్రీ, చాలా బాగుంది. ఆల్మోస్ట్ వస్తే నేను చెన్నైకి వెళ్ళాను, చెన్నైలో ఇది తిన్నాను. సేమ్ ఆ టేస్ట్ లాగే వచ్చింది, చాలా బాగుంది. ఇది మన ఇడ్లీ కాంబినేషన్ కాకుండా ఇలా నార్మల్ కూడా తినేయచ్చు అనమాట. చాలా బాగుంది.